2026లో జాబ్ మార్కెట్ చాలా మంది అంటున్నారు బయట, ఇక్కడ జాబ్ మార్కెట్ బాలేదు అని చెప్పేసి. జాబ్ మార్కెట్ అనేది ఎప్పటికీ బాగుండదు, అలానే ఉంటది. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో. కోవిడ్ టైంలో ఏమైంది, చాలా వరకు కంపెనీస్ వాళ్ళకు హైరింగ్ అయినాయి కాబట్టి ఈజీగా జాబ్ వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. అండ్ మోర్ ఎవర్ ఏంటిది, ఏఐ అనేది మొత్తం రీప్లేస్ చేసింది. అలా అని చెప్పేసి జాబులు లేవు అంటే ఉంది. ఎప్పుడైతే మీరు క్రియేటివ్గా ఉంటున్నారో, కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు, అండ్ మీ పోర్ట్ఫోలియోను బిల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళకి, ఎవరైతే మీ టాలెంట్ని బయటికి షోకేస్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ వస్తుంది. అలా కాకుండా కన్సల్టెన్సీలో వెళ్ళి ఏదో ఒక కన్సల్టెన్సీ అప్లికేషన్స్ 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి జాబ్ వస్తుందంటే అలా అయితే ప్రజెంట్ మార్కెట్లో అలా జాబ్ రావట్లేదు. ఇప్పుడున్న మార్కెట్లో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటిది, మీ రెజ్యూమ్ ATS ఫ్రెండ్లీ ఉండాలి. అండ్ మీరు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. 60 to 70 days కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. అండ్ ఇంటర్న్షిప్ మీద స్టార్టప్స్ కంపెనీస్ మీద వర్క్ చేయాలి. అండ్ మీరు గ్రాడ్ అవ్వక 6 to 8 months ముందే మీరు ప్లానింగ్ చేసుకొని మీరు చేస్తే, మీరు గ్రాడ్యుయేషన్ అవ్వక ముందే మీకు ఒక మార్కెట్ ఎలా ఉంది, మీ రెజ్యూమ్ ఎలా ఉంది, మీ స్కిల్స్ ఎలా ఉంది అనేది 100-2000 అప్లికేషన్ చేసినాము, ఇంటర్వ్యూస్ క్లియర్ అయితే లేవు అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.